ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క తాజా డిజిటల్ చొరవపై మా వీడియోకు స్వాగతం. ఈ వీడియోలో మినహాయింపు పొందిన సంస్థలను సరెండర్ చేయడానికి మరియు సభ్యుల మునుపటి డిపాజిట్ మొత్తాలను బదిలీ చేయడానికి కొత్త ఆన్లైన్ సదుపాయాన్ని మేము వివరిస్తాము. ఈపీఎఫ్ఓ 1952 నుండి ఉద్యోగుల సంక్షేమానికి మూలస్తంభంగా ఉంది. అనేక సంస్థలు ఈపీఎఫ్ స్కీమ్ 1952 నుండి మినహాయించబడ్డాయి, వారి స్వంత ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్లను ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించింది. అయితే ఈ మినహాయింపు పొందిన సంస్థలు చట్టబద్ధమైన ఈపీఎఫ్ స్కీమ్ ప్రయోజనాలను సరిపోల్చలేకపోవడం వంటి అనేక కారణాల వల్ల వారి మినహాయింపును సరెండర్ చేస్తున్నాయి. ఇనామినేషన్ వంటి డిజిటల్ సేవలను అందించడంలో సవాళ్లు, ఈపీఎఫ్ఓ యొక్క వడ్డీ రేట్లు మరియు క్లెయిమ్ సెటిల్మెంట్ సామర్థ్యాన్ని సరిపోల్చడంలో ఇబ్బందులు. కొత్త ఆన్లైన్ కార్యాచరణ. ఈ సవాళ్లను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ కేంద్రీకృత ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ CIT 2.01 ప్రాజెక్ట్లో భాగంగా ఆన్లైన్ కార్యాచరణను అభివృద్ధి చేసింది. ఈ కొత్త వ్యవస్థ మినహాయింపు పొందిన సంస్థల కోసం సరెండర్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్య ఫీచర్లు: యజమానుల లాగిన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. సహాయక పత్రాలతో సరెండర్ అభ్యర్థనలను ఆన్లైన్లో సమర్పించడానికి అనుమతిస్తుంది. కఠినమైన వినియోగదారు అంగీకార పరీక్ష తర్వాత అమలు చేయబడింది. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. 1. దరఖాస్తు సమర్పణ. మినహాయింపు పొందిన సంస్థలు తమ సరెండర్ అప్లికేషన్ మరియు సంబంధిత పత్రాలను అప్లోడ్ చేస్తాయి. 2. ప్రాసెసింగ్. సంబంధిత ప్రాంతీయ కార్యాలయం పత్రాలను డౌన్లోడ్ చేసి ప్రాసెస్ చేస్తుంది. 3. ఆమోదం. జోనల్ లేదా ప్రధాన కార్యాలయం యాఫీస్ సిస్టమ్ ద్వారా అభ్యర్థనను సమీక్షిస్తుంది. 4. స్టేటస్ ట్రాకింగ్. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ పురోగతిని ఆన్లైన్లో సులభంగా ట్రాక్ చేయవచ్చు. 5. నిధుల బదిలీ. ఆమోదం పొందిన తర్వాత సంస్థలు ట్రస్ట్ ఖాతాల నుండి చట్టబద్ధమైన ఫండ్ ఖాతాలకు నిధులను బదిలీ చేస్తాయి. 6. సభ్యుల డేటా అప్లోడ్. స్థాపనలు సభ్యుల వారీగా మునుపటి సంచిత వివరాలను అప్లోడ్ చేస్తాయి. 7. ఖాతా క్రెడిట్. ఆమోదించబడిన నిధులు వ్యక్తిగత ఈపీఎఫ్ ఖాతాలకు జమ చేయబడతాయి. ప్రయోజనాలు తెలుసుకోండి. ఈ కొత్త ఆన్లైన్ సిస్టమ్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మినహాయింపు పొందిన సంస్థల కోసం సరెండర్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. సభ్యుల క్లెయిమ్లను ప్రాసెస్ చేయడంలో జాప్యాన్ని తొలగిస్తుంది. మినహాయింపు నుండి మినహాయింపు లేని స్థితికి సాఫీగా మారేలా చేస్తుంది. తమ మినహాయింపులను సరెండర్ చేస్తున్న సంస్థల సంఖ్య పెరుగుతుండడం ఈపీఎఫ్ఓ సేవలలో వేగవంతమైన మెరుగుదలను చూపుతుంది. ఈ డిజిటల్ పరివర్తన భారతదేశం అంతటా ఉన్న ఉద్యోగులకు నిజమైన భాగస్వామిగా ఈపీఎఫ్ఓ స్థానాన్ని బలోపేతం చేస్తుంది, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి మరియు వారి ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి కట్టుబడి ఉంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఉద్యోగుల సంక్షేమంలో ఈ ముఖ్యమైన పరిణామాల గురించి అవగాహన కల్పించడానికి ఈ వీడియోను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.